భారతదేశంలో కరోనా మహమ్మారి ఏ విధంగా వ్యాప్తి చెందుతోందన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే దీనికి సంబంధించి ఇప్పటికే అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ట్రాన్స్‌పోర్టేషన్ కూడా ఆపివేయడం జరిగింది. అలాగే పునరుద్ధరించినా కూడా ప్రజాదరణ వాటికి ఎక్కువగా ఉండడం లేదు. ఎందుకంటే మళ్ళీ బస్సుల్లో వెళ్తే మళ్ళీ సామాజిక దూరం అని ఇంకొకటి అని చెప్పి ఏ విధంగా ఉంటుంది. అలాగే రిస్క్ ఎందుకు బయటికి వెళ్ళడం, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ తీసుకుంటే మళ్ళీ కరోనా బారిన పడే అవకాశం ఉండొచ్చేమో అన్నటువంటి భయంతో చాలామంది ప్రైవేట్ క్యాబుల్ని ఆశ్రయిస్తూ ఉన్నారు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ని పక్కన పెడుతున్నారు. అనేక రాష్ట్రాల్లో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కూడా ఇంకా ఓపెన్ కూడా సరిగ్గా చేయలేదు అన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించేది ఏంటి అంటే, ప్రయాణానికి ఒక సొంత వాహనం ఉంటే బాగుంటుంది కదా, ఎటువంటి రిస్క్ లేకుండా మనమే దాన్ని శుభ్రం చేసుకుంటూ మనమే అందులో ఉంటాం అన్నటువంటి ఆలోచన చాలామంది చేస్తూ ఉన్నారు. దీనికి తగ్గట్టుగానే భారతదేశంలో ఆటోమొబైల్ పరిశ్రమకి సంబంధించి, ముఖ్యంగా కార్ల పరిశ్రమకి సంబంధించి కూడా ఏమంత ఆశాజనకంగా లేకపోవడంతో కార్ల అమ్మకాలు కూడా తగ్గుముఖం పట్టాయి. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ కార్ల అమ్మకాలు పెంచుకోవడానికి కావచ్చు, అలాగే ముఖ్యంగా ఈ మధ్యతరగతి ప్రజలు ఆలోచిస్తున్నటువంటి సొంత కార్ ఆలోచనకి కావచ్చు, ఒక రూపం ఇచ్చే విధంగా అనేక కొత్త వేరియంట్లలో తక్కువ ధరలో లభించే విధంగా కార్లను రూపొందించి మార్కెట్లో రిలీజ్ చేయడం జరిగింది అనేకమైన కంపెనీలు. దీనికి సంబంధించి ఆకర్షణీయమైనటువంటి ఈఎంఐ ఆప్షన్లు కూడా ఇస్తున్నారు అనేక కంపెనీ వాళ్ళు. వాటికి సంబంధించి తీసుకుంటే కనుక దాదాపుగా ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళు ఎవరైనా కారు కొనుక్కోవాలి అనుకుంటే 3 లక్షల రూపాయలకు మించి బడ్జెట్ పెట్టలేని పరిస్థితి. 3 లక్షలు కూడా ఒక రకంగా ఎక్కువే అని చూసుకున్నా కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ మాత్రం పెట్టకపోతే మనకు ఒక కారు రాదు, మనకి భద్రత ఉండదు అన్నటువంటి విధంగా ఆలోచిస్తున్నారు. అయితే మార్కెట్లో 3 లక్షల లోపు దొరికేటువంటి కార్ల వివరాలు ఏంటి అనే దాని గురించి మీరు ఆలోచిస్తున్నట్టయితే ఆ వివరాలు మీకోసం మేము అందిస్తున్నాం. దీనికి సంబంధించి ముఖ్యంగా జపాన్ ఆటోమొబైల్ కంపెనీ ఏదైతే ఉందో డాట్సన్ ఇటీవల తన చౌకైన ఒక వేరియంట్ కార్ ఏదైతే ఉందో హ్యాచ్ బ్యాక్ రెడీ గోను కొత్త డిజైన్తో, అది కూడా BS6 ఇంజిన్ తోటి మార్కెట్లో రిలీజ్ చేసింది. దీని ధర దాదాపుగా 2,83,000 రూపాయలు ఎక్స్ షోరూమ్గా నిర్ణయించడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి భారతదేశ కార్ల మార్కెట్లో చవకైన కార్ ఏదైనా ఉంది అనుకుంటే కనుక అది ఖచ్చితంగా డాట్సన్ గో అనే రెడీ గో అనే చెప్పాలి. 2,83,000 ధరతో కొత్త అప్డేట్స్తో కారులో కొత్త కంపెనీ ఫ్రంట్ గ్రిల్తో పాటు అనేక మార్పులు చేయడం, ఇది మునుపటి మోడల్ కంటే కూడా అనేక విషయాల్లో మెరుగ్గా ఉంది అని చెప్పి కంపెనీ ప్రతినిధులు చెప్తున్నారు. ఇది దాదాపుగా మైలేజ్ పరంగా చూసుకున్న 22 కిలోమీటర్లకు లీటర్కి 22 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతోంది. అలాగే రెనాల్ట్ ఫ్రెంచ్ వాహనాల తయారుదారు రెనాల్ట్ కంపెనీ రిలీజ్ చేసినటువంటి BS6 ఇంజిన్తో రెనాల్ట్ క్విడ్, ఇది కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితులకి అనుగుణంగా మార్కెట్ అవసరాలకి తగ్గట్టుగా దీని డిజైన్ కూడా ఆకర్షణీయంగా తయారు చేయడం అనేది జరిగింది. అనేక భద్రతా లక్షణాలు కూడా దీంట్లో ఇంకార్పొరేట్ చేయడం జరిగింది అని చెప్పి కంపెనీ ప్రతినిధులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ధర ఏ విధంగా ఉంది అంటే 2,94,000 రూపాయలు ఎక్స్ షోరూమ్ ధర కింద దీన్ని నిర్ణయించడం జరిగింది. అలాగే ఇది దాదాపుగా లీటర్కి 24 కిలోమీటర్ల మైలేజ్ కూడా ఇస్తుంది అని చెప్పి కంపెనీ ప్రతినిధులు చెప్తున్నారు. అలాగే మరొక కంపెనీ మారుతి సుజుకి ఆల్టో, భారతీయ అలాగే జపనీస్ సంబంధించిన కొలాబరేషన్తో ఉన్నటువంటి మారుతి సుజుకి కంపెనీ ఆల్టో కార్ని ఇది దాదాపుగా 16 సంవత్సరాలుగా భారత మార్కెట్లో మంచి ఆదరణ పొందుతుంది. ఎప్పటికప్పుడు కొత్త డిజైన్తో దాన్ని తీసుకొస్తూ ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేస్తూ దీన్ని ఇప్పుడు 800cc సామర్థ్యం గల ఇంజిన్ ఉపయోగించడం జరిగింది. అయితే దీంట్లో ఇప్పుడు కొత్తగా యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, అలాగే ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ అండ్ స్పీడ్ అలర్ట్ సిస్టమ్, రియర్ పార్కింగ్ సెన్సార్ వంటి ఫీచర్లతోటి కొత్తగా మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కారు ధర 2,94,000 రూపాయలుగా ఎక్స్ షోరూమ్ ధర నిర్ణయించారు. అయితే దీనికి సంబంధించి 1 లీటర్కి 22 కిలోమీటర్ల మైలేజ్ వరకు మారుతి సుజుకి ఆల్టో ఇస్తుంది అని చెప్పి కంపెనీ ప్రతినిధులు తెలియజేస్తున్నారు. అంటే ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో 3 లక్షల రూపాయల లోపులో వచ్చేటువంటి బెస్ట్ కార్లు ఏవైనా ఉన్నాయంటే ఈ 3 కార్లు అని చెప్పి చెప్పుకోవచ్చు. సో వినియోగదారులు ఈఎంఐ ఆప్షన్లను వివిధ బ్యాంకులతో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే మీ అవసరాలకి తగ్గట్టుగా ఈ 3 వేరియంట్లో ఏదో కార్ని సెలెక్ట్ చేసుకోవచ్చు.